నేను నిజమైన మగాడి తాలూకా. ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడి తాలూకా. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నావు. నిజంగానే నువ్వు చంద్రబాబు నాయుడు గారు తాలూకే, చంద్రబాబు నాయుడు వారసుడివే, చంద్రబాబు నాయుడు గారు కొడుకే. మీ నాన్న చంద్రబాబు నాయుడు, మీ అన్న నారా లోకేష్. హాయ్, నేను పృథ్వీ, చిత్తూరు నుంచి, వైఎస్ఆర్సీపీ. ఆర్పి గౌడు ఇటీవల మాట్లాడతా ఒక మాట అన్నాడు అనమాట. నేను నిజమైన మగాడి తాలూకా. ఆ మగాడు ఎవడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. వీడు చెప్పే అన్ని అబద్ధాలే, కానీ ఒక్క విషయంలో మాత్రం వీడు ఒప్పేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా అన్నాడు. వీడిని కెమెరా ముందర దగ్గరగా చూడండి. వీడి కళ్ళు చంద్రబాబు నాయుడు లాగా కనిపిస్తాయి, సైడ్లో నుంచి చూస్తే నారా లోకేష్ లాగా కనిపిస్తాడు సైడ్కి. సో ఒకప్పుడు నారా లోకేష్ ఒక ఆంటీని పెట్టుకొని ఉన్నాడు, సో ఆవిడ మెయింటైన్ చేస్తా ఉన్నాడు అన్నాడు. కొంత తీసి వీళ్ళు మమ్మీయా, నాకేం డౌటే లేదు. చంద్రబాబు నాయుడు లాగే చూస్తాడు. వీడి కళ్ళు చూస్తే కొంచెము ఆ మాట్లాడే తీరు ఇవన్నీ నాకు తెలిసి వీళ్ళ మన కిరాక్ ఆర్పి కూడా డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. చనిపోయే వాడికి ఇవన్నీ ఎందుకు, 2029 వస్తే ఏం రాకపోతే ఏమి, వీడు కనిపిస్తే చంపేస్తారు అన్న మైండ్ సెట్తో ఉన్నాడు. కాబట్టి వీడికి డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదనుకుంటా. వీడు నిజమైన మగవాడు తాలూకా, చంద్రబాబు నాయుడు గారి తాలూకే. ఈయన చంద్రబాబు నాయుడు వారసుడు అవుతాడు. హెరిటేజ్ ప్యాటర్న్లో వీడికి కూడా పర్సంటేజ్ ఉందన్నమాట. మన ఆస్తి పంపకాల్లో పంచిపెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ వీడికి కూడా నాకు తెలిసి వాటా వస్తుంది అనుకుంటా. ఎందుకంటే వీడి పోలికి కూడా అలాగే ఉంది, వీడి మాట తీరు కూడా అలాగే ఉంది. కాబట్టి వీడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తాలూకా.